శుభ దీపావళి అందరికీ. దీపావళి అంటే చీకటి మీద వెలుగు గెలిచిన రోజండి. మన ఇల్లు వెలుగుతో, మన హృదయాలు ఆనందంతో నిండిపోయే పండగ ఇది. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, ఈ ఆనందంలో టపాసులు కాల్చేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కదండీ! అందుకే ఈ సరైన జాగ్రత్తలు పాటిస్తూ టపాసులు కాల్చుకుంటే ఇక అంతకైన ఆనందమైన పండుగ ఇంకోటి ఉండదండి మనకి. పిల్లలు పెద్దవారి సమక్షంలోనే టపాసులు కాల్చాలి. స్వయంగా కాల్చకూడదు. అదొకటి మనం గమనించాలి. ఓపెన్ ఏరియాలో కాల్చడం మంచిదండి. క్లోజ్డ్ ఏరియాలో కాల్చకూడదు. ఎందుకంటే ఎక్కడైనా పడిన ఇంట్లో నిప్పురవ్వలు పడితే అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలామంది సింథటిక్, నైలాన్ అలాంటివి దుస్తులు ధరిస్తారు. చాలా ప్రమాదం అండి. కాటన్ దుస్తులు ధరించాలి. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టైల్‌గా చిచ్చుబుడ్లు, తారాజువ్వలు చేత్తో పట్టి వెలిగిస్తారు గొప్పగా. కానీ అవి చేతిలో పేలిపోతాయండోయ్! అది చేతిలో పేలిపోయి ప్రమాదం అయితే చేతులు కాలిపోతాయి. చాలా డేంజర్. అలాగే మనం టపాసులు కాల్చేటప్పుడు నీరున్న బకెట్ గానీ, ఇసుక బకెట్ గానీ దగ్గర పెట్టుకోవాలి. ఏదైనా చిన్న చితక అగ్ని ప్రమాదం జరిగితే ఇమ్మీడియేట్‌గా ఆర్పేయొచ్చనమాట. పిల్లలు ఇందాక చెప్పాను గదా! పెద్దవారి సమక్షంలోనే టపాసులు కాల్చాలి. చాలా ముఖ్యం. వాళ్ళు స్వయంగా కాల్చనీయకూడదు. దగ్గరికెళ్ళి మొహం పెట్టి చూస్తారు. టప్పున పేలిపోద్ది. అది చాలా డేంజర్ అండి. వదిలేయండి అది. ముఖ్యంగా కళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. కనీసం కళ్ళకి అద్దాలన్నా పెట్టుకోవాలి. కాల్చిన టపాసులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారు. ఇదొకటి మనకున్న బ్యాడ్ హ్యాబిట్. ఒక పక్కగా సైడ్‌కి ఎక్కడైనా తీసేయాలి. లేతే పాపం దారిన పోయేవాళ్ళు, అక్కడ నడిచేవాళ్ళు తొక్కుతారనమాట. గాయం అంటుకుంటాయి కదా కాళ్ళకి. చాలా ముఖ్యమైనది ఏంటంటే, మనం ఈ సంతోషంలో పర్యావరణం గురించి ఆలోచించం. ఎంత శబ్దం ఉంటే అంత గొప్ప. ఎంత పొగొస్తే అంత మనకు ఆనందం. తప్పండి అది. శబ్దం తక్కువున్నవి, పొగ తక్కువొచ్చేవి మనం కాల్చాలి. ఎందుకంటే పర్యావరణానికే కాకుండా మన ఆరోగ్యానికి అవి హాని కలిగిస్తాయి. ఇంకో విషయం అండి, ఏదన్నా ప్రమాదం జరిగితే అగ్ని ప్రమాదమో లేకపోతే ఇంకో ప్రమాదం ఏది జరిగినా కూడా ఆ టైంలో కంగారు పడకూడదు. ఫస్ట్ ఎయిడ్ అంటే ప్రథమ చికిత్స చేసి ఇమ్మీడియేట్‌గా వైద్యుడిని, డాక్టర్‌ని సంప్రదిస్తే సరిపోతుంది. పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. అంత ప్యానిక్‌లోకి పోయి ప్రమాదం జరిగిందని కంగారు పడితే అది ఇంకా ఎక్కువవుతది. చివరాఖరిగా నేను చెప్పేదేంటంటే, దీపావళి వెలుగులు మనలోని చీకటిని తొలగించాలి. సంతోషం, భద్రత, ప్రేమతో నిండిన పండగగా మనం ఇంటిల్లపాది జరుపుకోవాలి. మరి మీకు, మీ కుటుంబ సభ్యులకి సేఫ్ దీపావళి. హ్యాపీ దీపావళి.